మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. యక్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి ఇంకా ఏలినాటి శని ఇంకా ఉన్నది. ఈ ఏలినాటి శని ద్వితీయానికి వచ్చాడు. ఈ ద్వితీయానికి వచ్చిన శని వల్ల బాగా ఇబ్బందులు కష్టాలు ఉంటాయి. శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. కానీ శని మకర రాశికి తృతీయంలోకి వచ్చాడు. కానీ ఏలినాటి శని పోయింది అని చెప్పాలి. అయినా శని మళ్ళీ వక్రానికి వచ్చాడు. ఈ వక్రానికి వచ్చిన శని నవంబరు 27 వరకు ఉంటాడు. ఈ నవంబరు 27 వరకు కూడా ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ నవంబరు 27 దాటితే ఈ రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఈ రాశికి మరి శని కంటే గురువు బాగున్నాడు, మరి శుక్రుడు బాగున్నాడు. మరి శని మాత్రం పూర్తిగా బాగున్నాడని మాత్రం నేను చెప్పలేను. శని వల్ల అనవసరమైన ఖర్చులు రావచ్చు. వస్తూ ఉంటే మాత్రం మీకు శని బాగాలేడని మీకు అర్థమైనట్లే. కానీ ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. గురువు ఒక్కడు, శుక్రుడు ఒక్కడు, ఈ 2 గ్రహాలు తప్పితే 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అందువల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అదే కాదు, ఈ మకర రాశి వాళ్ళు మరి వినాయక చవితి 9 రోజులు కూడా ప్రతిరోజు వినాయకుడు పూజ చేయండి. అట్లా వినాయకుడు పూజ మీ ఇళ్లలో కుదరినప్పుడు దేవాలయాల్లో కానీ లేకపోతే బజార్లో కానీ చాలామంది వినాయకుడిని పెట్టి పూజ చేస్తారు. అట్లాంటి పూజ 9 రోజులు మీరు కూర్చొని పూజ చేయటానికి వాళ్ళకి ఏదైనా కొంత డబ్బు కట్టైనా సరే పూజ చేయాలి. వినాయకుడు భోజన ప్రియుడు. ఈ వినాయకుడికి ప్రసాదాలు ఎక్కువ కావాలి. నువ్వు ఎంత విగ్రహం పెట్టావన్నది కాదు, ప్రసాదాలు కావాలి. ఆయనకు ఆహారం ఎక్కువ కావాలి. ఎందుకంటే 33 కోట్ల దేవతల యొక్క శక్తితో ఉద్భవించాడు. ఇంతమందికి మనం పెట్టగలవా? ఇంతమంది పేరుతో నివేదన పెడితే ఆ ఆహారం అమృతం అయిపోతుంది. ఆ అమృతమైనటువంటి ఆహారాన్ని, ఆ ప్రసాదాన్ని అందరికీ పెడితే మనకున్నటువంటి సమస్త దోషాలు పోతాయి. కాబట్టి మంచి సమయంలో మంచి ఆహారం దొరుకుతుంది. ఎందుకంటే ఇవాళ నేను చెబుతున్నాను, ఆకుకూరలు కాయగూరల్లోకి కొత్తిమీరను మించినటువంటి ఆహారం లేదు. ఈ కొత్తిమీర అంత రుచికరమైన ఆహారం వేరే లేదు. బాగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, జ్వరం వచ్చిన వాళ్ళు, ఏది తినలేని వాళ్ళు, కనీసం కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళు కొత్తిమీరకు వాడితే ఆరోగ్యం బాగుపడుతుంది. ఇటువంటివన్నీ కూడా ఈ భాద్రపద మాసంలో ఎవరు వేయకుండా పెరుగుతాయి. మరి ఎన్నో రకాల ఔషధులన్నీ కూడా వాటంతట అవి పెరుగుతాయి ఎవరు వేయకుండా. ఎందుకు? గణపతి యొక్క ఆశీర్వచనంతో మనకు అట్లాంటివి వస్తాయి. కాబట్టి అటువంటివి మనకు రావాలన్నా, అధిక వర్షాలు వచ్చి పంటలు పాడైపోకుండా ఉండాలన్నా, మనం బాగా జీవించాలన్నా, మనకి ఏ లోటు లేకుండా ఉండాలన్నా ప్రథమ గణపతి. దేవతలందరిలోకి మొదటివాడు గణపతి. ఆ గణపతిని తండ్రైన ఈశ్వరుడు పూజిస్తాడు, తల్లి పూజిస్తుంది, తమ్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజిస్తాడు. ఇంతమంది పూజించేటువంటి దేవుణ్ణి పూజించడమే కాక మీ జాతక చక్రం ద్వారా, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. కానీ ఈ రాశి వాళ్ళకి 6 గ్రహాలు బాగాలేవు. దీనివల్ల మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని, మీ జాతక ఫలితం ఏంటో తెలుసుకొని, దాని యొక్క దోషాలు ఏంటో తెలుసుకొని, ఆ దోషాలు పోవటానికి తగిన ఉపశమనం చేసుకుంటే
మీకు ఎటువంటి సమస్యలు రావు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బాగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే ఒక సంవత్సరం అస్సలు వర్షాలు కురవలేదండి. ఒక సంవత్సరం విపరీతమైన వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురవకుండా ఎండలు కాసినప్పుడు నేలంతా కూడా ఎండిపోయి భూకంపాలు వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే వర్షాలు కురవాలి. అధికమైన వర్షాలు కురిస్తే పంటలు పండలేదు అని మనం అనుకుంటాం. ఆ వర్షాలు ఎప్పుడు కురవాలో, మరి ప్రకృతి ఎట్లా బాగుపడాలో దైవ నిర్ణయం అది. ఆ భగవంతుడి నిర్ణయం ఎట్లా ఉంటుంది అంటే, మనిషి యొక్క ప్రాణం పోయిన తర్వాత ఈ ప్రాణి మినుగురు పురుగులాగా ఉంటుందిట. ఇది సరాసరి ఆకాశంలోకి వెళ్ళిపోతుందిట. ఈ వెళ్ళిపోయిన ప్రాణి ఏమవుతుందంటే నీటిలో కలిసి వర్షిస్తుందిట. ఈ నీటిలో కలిసి వర్షించిన ఈ వర్షంతో ఈ ప్రాణి కూడా భూమిలోకి పోతుంది. ఈ నీళ్లు ఎవరు తాగుతారు? ఏ జీవరాశి తాగితే ఆ జీవరాశి గర్భధారణ చేస్తుంది. మనం మనిషిగా పుట్టాలో, జంతువుగా పుట్టాలో, ఎట్లా పుట్టాలి అనేది మనం చేసుకున్న సుకృత దుష్కృతాల వల్ల కలుగుతుంది. ధర్మశాస్త్రాలను కూడా నీటితో కలిసి భూమిలోకి ఈ ప్రాణి పోయి మళ్ళీ ఉద్భవిస్తుంది అని చెప్తుంది. ఆకాశం గగనం శూన్యం అన్నారు. శూన్యం అంటే లేనిది కాదు. లేదు కదా, ఆకాశం ఎట్లా కనబడుతుంది? ఉన్నట్టుగా కనబడుతుంది. ఉన్నది కదా, ఏమీ లేదనుకుంటాం. మనం ఏం చేస్తున్నాం? ఏమీ లేనిది ఉన్నదనుకుంటాం. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ ఇల్లు, నీ వాకిలి అన్నీ శాశ్వతంగా ఉన్నాయనుకుంటాం. కానీ ఆకాశం ఏమీ లేదనుకుంటాం. ఆకాశంలో దేవతలు అక్కడ ఉంటారు. పుణ్యం చేసుకున్నప్పుడు పుణ్యపురుషులు అక్కడ ఉంటారు. ఉన్నదంతా అక్కడ ఉంది. ఉన్నదాన్ని లేనిదానిగా భావించి, లేనిదాన్ని ఉన్నదానిగా భావించి మనం కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈ రాశి వాళ్ళకు పూర్తిగా బాగాలేదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. గణపతిని పూజించండి. బహుళ పక్షంలో పౌర్ణమి తర్వాత పితృదేవతలు చేయవలసిన పిండ ప్రదానాలు, మరి తిల నువ్వులతోటి తిరోదకాలు ఇటువంటి కూడా ఇస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్నీ మీకు కలిసి వస్తాయి. స్వస్తి.